వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. వివేకాత్రేయ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సరిపోదా శనివారం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్.జె. సూర్య నెగటివ్ రోల్ చేశారు. ట్రైలర్తో మంచి అంచనాలు నెలకొల్పిన సరిపోదా శనివారం సినిమా నేడు ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే సూర్యకి చిన్నప్పట్నుంచి కోపం ఎక్కువ. సూర్య తల్లి అభిరామి అతని చిన్నప్పుడే చనిపోయే ముందు కోపం కంట్రోల్ చేసుకోమని, కావాలంటే ఆ కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించమని, ఈ వారం రోజులు ఆ కోపానికి కారణం కరెక్టుగా తెలుసుకుని కోపం చూపించమని చెప్తుంది. దీంతో సూర్య తనకు వచ్చిన కోపాలన్నీ బేరీజు వేసుకుని శనివారం పూట చూపిస్తూ ఉంటాడు. చిన్నప్పట్నుంచి తన మరదలు కళ్యాణి అంటే ఇష్టం. కానీ అనుకోకుండా తన మరదలు కుటుంబం దూరమవుతుంది. పెద్దయ్యాక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ అక్క పెళ్లిలో అక్కకు కాబోయే మామయ్యని తన శనివారం కోపంతో కొట్టి గొడవ పెట్టుకోవడంతో అక్క సూర్యకు దూరంగా ఉంటుంది. దయానంద్, ఎస్.జె. సూర్య రాక్షసుడిలాంటి పోలీస్. వాళ్ళ అన్న కూర్మానంద్, మురళీశర్మ తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వట్లేదని అతని మీద కోపం సోకులపాలెంలోని అమాయక ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నేరాలు చేసి బతికిన ఊరు. మారిన తన అన్నను రాజకీయాల్లో గెలిపించినందుకు దయానంద్ వాళ్లపై విరుచుకుపడుతూ ఉంటాడు. దయానంద్ స్టేషన్లో చారులత, ప్రియాంక కొత్తగా లేడీ కానిస్టేబుల్గా చేరుతుంది. అనుకోకుండా ఓ రోజు దయానంద్ కోపం వల్ల సూర్యతో పరిచయం ఏర్పడుతుంది. అసలు సూర్య శనివారం మాత్రమే కోపం చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? సూర్య, చారులతలు ప్రేమలో పడతారా? సూర్య అక్క తమ్ముడికి మళ్ళీ దగ్గరైందా? సూర్య చిన్నప్పటి మరదల్ని కలుస్తాడా? కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా? అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటరయ్యాడు? సోకులపాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. సాధారణంగా నాని రెగ్యులర్ కథలే చేసినా వాటిల్లో ఏదో కొత్తదనం చూపిస్తారు. ఇప్పుడు సరిపోదా శనివారంలోనూ అదే చేశాడు. ఓ హీరో, హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడడం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్, శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్తో కొత్తగా సరిపోదా శనివారంలో చూపించారు. అయితే సినిమా కథని నవలగా కొన్ని విభాగాలుగా విడగొట్టి వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్లో స్క్రీన్ ప్లే చూపించాడు. ఫస్ట్ హాఫ్ సూర్య చిన్నతనం, సూర్య పెద్దయ్యాక ఎలా ఉన్నాడు, చారులత పరిచయం, ప్రేమ, దయానంద్ గొడవలోకి ఎంటర్ అవడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అసలు దయానంద్, సూర్య ఎలా ఎదురుపడ్డారు, సోకులపాలెం ప్రజల సంగతేంటి, సూర్య అక్క ఫ్యామిలీ ఎమోషన్తో సాగుతుంది. నాని ఎప్పట్నుంచో మాస్ హీరో అవడానికి ట్రై చేస్తున్నారు. దసరాతో మాస్ హీరో అనిపించుకున్నా ఈ సరిపోదా శనివారం కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నమే. సినిమాలో కొత్తదనం లేకపోయినా హీరో విలన్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎక్కడా బోర్ కొట్టకుండా దాదాపు 3 గంటల నిడివి సినిమాని బాగానే చూపించారు. యాక్షన్ సీక్వెన్స్లు, ఎలివేషన్ షాట్స్ మాత్రం అదరగొట్టారు. సినిమాలో నాని గత సినిమాలు ఈగా సినిమా, సమంత రిఫరెన్సులు బాగానే పనిచేశాయి. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. నాని ఫ్యాన్స్ కి మాత్రం సినిమా బాగానే నచ్చుతుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్. న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాల్లోలాగే నాని తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఇందులో నట రాక్షసుడు అనిపించుకునే ఎస్.జె. సూర్య నానికి విలన్ గా నటించడంతో కొన్ని చోట్ల ఎస్.జె. సూర్య నానిని డామినేట్ చేశాడు అనిపిస్తుంది. విలన్ గా ఎస్.జె. సూర్య పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు. కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ క్యూట్ గా మెప్పించింది. తల్లి పాత్రలో అభిరామి కాసేపే కనిపించినా మంచి ఎమోషన్ పండించింది. నాన్న పాత్రలో సాయి కుమార్ బాగా నటించారు. అక్క పాత్రలో అదితి బాలన్ కూడా ఎమోషన్ పండించింది. మురళీశర్మ కూడా తన సరికొత్త నటనతో ఆకట్టుకుంటారు. సోకులపాలెం ప్రజలుగా చేసిన నటీనటులు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా నటించారు. సాంకేతిక అంశాలు. సినిమా టెక్నికల్ గా మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, లైటింగ్ సెటప్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జక్స్ బిజోయ్ అదరగొట్టాడు. పాటలు మాత్రం యావరేజ్. యాక్షన్ సీక్వెన్స్లు బాగా డిజైన్ చేశారు. కథ రెగ్యులర్ కథే. స్క్రీన్ ప్లే మాత్రం వివేక్ ఆత్రేయ తన స్టైల్లో ట్రై చేసినా ఇది కూడా చాలా సినిమాల్లో చూసేశాం అనిపిస్తుంది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు. సినిమా ఎలా ఉన్నా వివేక్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. ఇక ఈ సినిమా నాని కెరియర్లో అత్యధిక బడ్జెట్ అని టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే నిర్మాణపరంగా డివివి ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా సరిపోదా శనివారం సినిమా హీరోకి వచ్చిన కోపం వారమంతా దాచుకుని శనివారం మాత్రమే చూపిస్తుంటే అతను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు అని యాక్షన్ ఎంటర్టైనర్గా చూపించారు.